మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023కు సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 3rd క్లాస్ సంబంధించి ఈవీఎస్ అండి మొత్తం టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ ఇదంతా 2023కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అంతా మనము క్విక్ రివిజన్ అండి ఒకటే దాంట్లో చూసుకుందాము. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంతా మీకు ఇక్కడ ఉన్నాయండి. లెసన్ వైజ్ రాసున్నాం. సో చూడండి, ఈ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. 199 కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఇందులో ఉన్నాయండి. మీకు హ్యాండ్ రిటన్ ఉన్నాయి, మరియు మీకు మీకు సిస్టమ్ ప్రింటెడ్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. కేవలం 199 రూపీస్కి మాత్రమే మీకు ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు అండి. 3rd to 10th వరకు ఉన్నాయి ప్రింటెడ్ అయితే. ఇక్కడ మీకు ఇవైతే మీకు 3rd to 7th ఉన్నాయి. ఇవి కూడా త్వరలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా హ్యాండ్ రిటనే కావాలంటున్నారు కాబట్టి. సో యాప్ లింక్ అనేది కింద ఇచ్చున్నామండి. మీకు డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకుంటే మీకు ఆ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. జిరాక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదివే పని లేకుండా ఇక్కడే మనం క్విక్ రివిజన్ అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. సెమిస్టర్ 1 సంబంధించండి 3rd ఈవీఎస్ 2 సెమిస్టర్స్ ఉన్నాయి. సెమిస్టర్ 1లో మనకు ఫస్ట్ లెసన్ ఆనందమైన కుటుంబం. ఓకే, ఆనందమైన కుటుంబం. ఇక్కడ మనం బిట్ పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా అన్ని మనకు తెలిసిందే. ఆ కుటుంబంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, కింద వాటిలో సరికాందేది, అలాంటివన్నీ అడుగుతారు. అవన్నీ నార్మల్ పెట్టగలుగుతారండి. ఇక్కడ చూద్దాం. ఇంకా క్షవరం అంటే ఏమిటి? కట్టింగ్ చేయడం అండి. క్షవరం అంటే ఏంటి? కట్టింగ్ చేయడము. వీళ్ళు మనము క్షవరం అని చెప్తాం. చదువుకోవడం అనేది పిల్లల డాష్ అంటారు. హక్క, బాధ్యత, లేక విద్య సంథింగ్ అడుగుతారనమాట. మనకు పిల్లల హక్కు అండి. చదువుకోవడం అనేది పిల్లల యొక్క హక్కు. అనువంశికత అంటే ఏంటంటే హెరిడిటరీ. సాధారణంగా పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, వాళ్ళ పెద్దవారి యొక్క లక్షణాలు కలిగి ఉండడాన్ని మనము అనువంశికత అని అంటాం. ఫస్ట్ లెసన్లో అయితే ఇది తప్ప ఇంకేం లేదు, మనకు అంత ఈజీగా ఉంటుంది, చదివేయచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూసినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు. ఓకే, ముందు మనము మొక్కల యొక్క పార్ట్స్ చూద్దామండి. మొక్క యొక్క పార్ట్స్ ఇదంటే ఏంటి? మనకు ఆకు అనమాట. ఇదైతే కాయ, ఇదైతే పువ్వు, ఇది మనకి ఇలా ఉంది కదా. సో ఇది మనకు కాండం అనేది అవుతుంది. ఈ కింద మనకు భూమిలో ఉన్నటువంటివి వెండి వేర్లు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. మీరు వేర్ల యొక్క విధులు ఏంటి, కాండం యొక్క విధులు ఏంటి, ఈ రెండింటిలోనే మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా 3rd to 8th కూడా మీకు ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. వాటిలో కూడా చాలామంది తప్పు పెడుతున్నారు. చూడండి, వేర్లు సంబంధించి, కాండం సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా చేస్తాను. వేర్లు నేలకు దిగువ భాగాన ఉంటాయి. వేర్లు ఎక్కడున్నాయండి? ఇది మనకు నేల అనుకుంటే మట్టి అంతా ఉంటుంది. ఇక్కడ నేలకు దిగువ భాగాన వేర్లు అనేటివి ఉంటాయి. మొక్క భాగాలలో ముఖ్యమైనది ఏదంటే వేర్లు. ఎందుకు? ఇక్కడ మనకి భూమిలో నుంచి ఖనిజ లవణాలని, నీటిని, ఓకే,
పీల్చుకొని వాటికి ఆహారం తయారు చేయడానికి, ఆకులకి సరఫరా చేయడానికి మనకి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి పీల్చుకుంటేనే కదా అక్కడ సరఫరా చేసేది. నీకు పైన పోసినంత మాత్రాన పైనుంచే పీల్చుకోదు. మొక్క వేళ్ళల్లో ఉన్నటువంటి ఆ వేళ్ళ ద్వారా పీల్చుకున్నటువంటి ఆ నీటినే అక్కడ ఆకులకి పంపించుకోవడం అనేది జరుగుతుంది. మొక్క భాగాల్లో ముఖ్యమైనది ఏమని చెప్పుకుంటాం? వేర్లు అనేది ముఖ్యమైనగా చెప్పచ్చు. నేలలో ఉన్నటువంటి, నేల అంటే మనకి ఇదంతా మట్టి ఉందండి, నేలలో ఉన్నటువంటి ఆ లవణాలని నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి. ఇక్కడ చూడండి, నేలలో ఉన్నటువంటి అవన్నీ మనకి వేళ్ళ ద్వారా, ఈ చిన్న వేళ్ళు లేదా తల్లి వేళ్ళ ద్వారా పీల్చుకొని కాండానికి పంపుతాయి. ఈ కాండం ద్వారా ఆకులకు కూడా పంపుతాయి. ఇది వేర్ల యొక్క విధులకు సంబంధించి. మొక్కను నేలలో పట్టి ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, దీనికి మరియు మొక్కకు ఊతాన్ని ఇస్తుంది అనేది కాండం అవుతుంది. ఈ రెండిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, మొక్కను నేలలో పట్టి ఉంచుతాయి ఏదంటే మనకు వేర్లు అన్నమాట. ఈ వేర్లు అనేటివి మనకు లోపల బలంగా ఉన్నాయి కాబట్టే మొక్క నేలలో బాగా పట్టుకొని ఉందన్నమాట. ఆ మట్టిలో బాగా వేర్లు ఇలాగ బాగా ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల మొక్క బాగా ఇలాగ గట్టిగా పట్టుకొని ఉన్నట్టుగా నేలలో మనకు మట్టిలో పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. సో వేర్ల యొక్క విధిలో మనకు నేలను పట్టుకొని ఉంచడంలో మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాండం యొక్క విధుల్లో చూసినట్టయితే వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలని కాండం మొక్క యొక్క వివిధ భాగాలకు అందజేస్తుంది. యాక్చువల్లీ మనకు నేలలో ఉన్న లవణాలను, నీటిని పీల్చుకునేది ఏంటి? వేర్లు పీల్చుకొని మొక్క యొక్క కాండానికి ప్లస్ ఆకులకి పంపుతుంది. ఇక్కడ కాండం యొక్క విధి ఏమిచ్చారు? వేర్లు పీల్చుకున్న దాన్ని ఈ కాండం ద్వారానే కదా పైకి వెళ్ళాలి. సో వేర్లు పీల్చుకున్నటువంటి ఈ ఖనిజాలు, నీళ్లు ఏమైతే ఉన్నాయో వీటిని కాండం అనేది ఆకులకు సరఫరా చేస్తుంది. ఇది మన కాండం యొక్క విధిలో చూసుకున్నాం. నెక్స్ట్ మొక్కకు ఊతాన్ని ఇస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొక్కకు ఊతాన్ని ఇచ్చేది కాండం అంటే వేర్లు కాదు. వేర్లు ఏం చేస్తాయి? నేలలో పట్టి ఉంచడానికి సహాయపడతాయి. కాండం ఏం చేస్తుంది? ఊతాన్ని ఇస్తుంది. ఊతం అంటే ఏంటి? ఆధారము. ఇప్పుడు చూడండి, కాండం అనేది చాలా బలహీనంగా ఉందనుకోండి, ఒక పెద్ద గాలి రాకనే ఏమవుతుంది? చెట్టు ఇలా మొక్క ఇలా పడిపోతుంది. అంటే ఇక్కడ మనకు కాండం అనేది బాగా బలంగా ఉందనుకోండి, స్ట్రాంగ్గా ఉందనుకోండి, గాలి పెద్ద గాలి వచ్చినా ఎక్కువ వంగదనమాట. ఎక్కువ వంగినా మళ్ళీ దాని ప్లేస్కి అది వస్తుంది. అందుకని చెప్తాం కాండాన్ని మనం మొక్కకు ఆధారంగా చెప్తాం. ఊతం అంటే ఆధారము. చాలామంది మొక్కకు ఊతం ఇచ్చేది ఏది అంటే వేర్లు అని పెడుతున్నారు. కాదండి, మొక్కను నేలలో పట్టి ఉంచేది వేర్లు. మొక్కకు ఊతాన్ని ఇచ్చేది ఏది అంటే కాండము. ఎందుకంటే దానికి ఆధారం ఇదే అండి. పడిపోకుండా పెద్ద గాలి వచ్చినప్పుడు పడిపోకుండా మనకు కాపాడేది ఏదంటే కాండము. కాండాలు కొన్ని దాంట్లో మనకు లావుగా ఉంటాయన్నమాట. లావుగా కలిగినటువంటి కాండాలని మనం ఏమంటాం? మ్రానులు అంటాము. ఉదాహరణకు చూసుకున్నట్టయితే రావి చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు ఇలాంటివన్నీ, ఇదంతా మనకి ఇక్కడ ఉంటుంది కదా కాండము. కాండం ఎంత పెద్దగా ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ మన పైనంతా మనకు చెట్లు, ఆకులు ఇవన్నీ ఉంటాయి. సో వీటినే మనం మ్రానులు అంటాం. లావు కాండం కలిగిన మొక్కల యొక్క కాండాలనే మ్రానులు అంటాం. ఇది మనకు వేర్ల యొక్క విధి, కాండం యొక్క విధి. వేర్ల యొక్క విధి ఏంటి? నేలకు దిగువన ఉంటాయి. మొక్క భాగాలలో ముఖ్యమైనవి. నీటిని, లవణాలని పీల్చుకొని మొక్క యొక్క కాండం ఆకులకు పంపడానికి యూజ్ అవుతుంది. మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. ఇది మనకు వేర్ల యొక్క విధి. కాండం యొక్క విధి ఏంటి? ఈ వేర్లు పీల్చుకున్నాయి కదా, వీటిని కాండం ఏం చేస్తుంది? ఆకులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అంటే కాండం అనేది మొక్కలోని వివిధ భాగాలకు అందచేయడం అనేది జరుగుతుంది. మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది, మొక్కకు ఊతాన్ని ఇస్తుంది కాండము. లావు కాండం కలిగిన మొక్కల కాండాలనే మ్రాను అంటాము. అవి ఎగ్జాంపుల్ రావి చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు ఎక్సెట్రా ఏవైనా మనకి పెద్దవి. ఓకే, ఈ మ్రానులు బెరడుతో కప్పబడి ఉంటాయండి. ఆ బెరడు కూడా మనం చూసాం కదా, చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది చూడండి. సో అదంతా ఏంటంటే మనకు బెరడు. టమాటా మొక్క యొక్క కాండం ఎలా ఉంటుంది అని అడిగారు. ఇక్కడ సన్నగా ఉంటుందండి, చుట్టూ నూనెగా ఉంటుంది. టమాటా యొక్క కాండం ఇలా చూసినట్టయితే సన్నగా ఉంటుందండి. దాని చుట్టూరా కొంచెం చూడండి, కొంచెం ఇలా 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 ఉంటుంది. అవి కూడా టచ్ చేస్తూ ఉంటే మనకు నైస్గా ఉంటుందన్నమాట. అది మనకు చుట్టూ నూనెగా ఉంటుంది అని ఇచ్చారు. మొక్క యొక్క కాండాలు రకాలు చూద్దాం. మొక్కల కాండాలు రకాలు ఏ విధంగా ఉంటాయి? కొన్నేమో మెత్తగా ఉంటాయండి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్నేమో గట్టిగా ఉండి గోధుమ రంగులో ఉంటాయి. కొన్నేమో లావుగా ఉండి కొన్నేమో సన్నగా కూడా ఉంటాయి. ఇప్పుడు లావుగా ఉన్నట్టు ఏం చెప్పుకున్నాము? రావి చెట్టు ఇలాంటివన్నీ చెప్పుకున్నాం కదా. ఇది బలమైన కాండాన్ని ఏమంటామంటే మనం మ్రాను అంటామండి. ఈ మ్రానులే మనకు బెరడుతో కప్పబడి ఉంటాయి. ఎక్సెట్రా మనం చెప్పుకున్నాం రావి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అని అంటాము. మర్రి చెట్టు, చింత చెట్టు ఇలాంటివన్నీ
మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు మొక్కల యొక్క కాండాల రకాలు అని చెప్పేది. నెక్స్ట్ పొదలండి. పొదలు, గుల్మాలు ఈ రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. చూడండి, పొదలు అంటే ఏంటంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు. ఓకే, మనం ఎన్నో పార్క్స్లో చూస్తూనే ఉంటాం కదా, పొదలు అంటే ఈ విధంగా గుబురుగా ఉంటుందన్నమాట. ఎక్సెట్రా ఏంటి, గులాబీ, మందార. వీటి యొక్క కాండం కూడా చూసినట్టయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది, గట్టిగా ఉంటుందండి. కాండం అనేది గట్టిగా ఉండి గుబురుగా పెరగడం అనేది జరుగుతుంది. మందారం కూడా చూడండి, కొన్ని మనకి ఇలా పెరుగుతాయి, కొన్నేమో ఇక్కడ నుంచి ఒక మొక్క అయినప్పటికీ ఇక్కడ నుంచి వేర్లు కింది వరకు దిగి ఇట్లా అయినా పెరుగుతాయి. గులాబీ చెట్టు కూడా అంతే, ఒకటిగా పెరిగినప్పటికీ మళ్ళీ ఇట్లా పక్కన పార్శ్వవేలతో పాటు బాగా గుబురుగా ఉంటాయి అన్నమాట. నేల మంచిది, మంచి మట్టి, మంచి సారవంతమైనది అయితే. సో ఇది కూడా మనకు పొదల కిందికే వస్తుంది. మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారనమాట. పొదలకు ఎగ్జాంపుల్ గులాబీ, మందార అని. నెక్స్ట్ గుల్మాలండి. గుల్మాలు ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటుందన్నమాట, ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉంటాయి. ఈ పొదలకైతే ఎలా ఉంటుంది, కాండం అనేది గట్టిగా ఉంటుంది, గుబురుగా ఉంటాయి. ఈ గుల్మాలకైతే మెత్తగా ఉండి ఆకుపచ్చ రంగు కాండాలు అనేటివి కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడనే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, తులసి, గోధుమ. ఇక్కడ మనకి తులసి చెట్టు వెళ్ళి మనం రొంత ఆకును తుంచినా కూడా, కాండం తుంచినా కూడా వెంటనే మన చేత్తో అలా అంటే తునగలుగుతుందండి. మెత్తగా ఉంటుందన్నమాట కాండం అనేది. కాండం కూడా మనకి బ్రౌన్ కలర్లో ఉండదు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. గోధుమ కూడా అంతే అనమాట, మనకు టెక్స్ట్ బుక్లోనే మెన్షన్ చేశారు. ఈ గోధుమ కూడా మనకి మెత్తగా ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తుంచితే మనకు తునిగేటువంటి దాంట్లో ఉంటుందన్నమాట. పొదలు, గుల్మాలు. పొదలు గట్టి కాండం కలిగి గుబురుగా ఉంటాయి. మీకు హింట్ చూడండి, గుబురుగా ఉండేది ఎలాగో తెలుసు, పొదలంటే పొదలుగా అని చెప్పి పార్క్స్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో గుగా ఇలా గట్టి కాండం గుబురుగా ఉండేటివి పొదలు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిగిలింది గుల్మాలు, మెత్తగా ఉండే ఆకుపచ్చ కాండాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఎగబాకే మొక్కలు. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కల్ని మనం ఎగబాకే మొక్కలు అంటామండి. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఆధారం అనుకోండి, దీన్ని పట్టుకొని ఇలా పెరుగుతుందన్నమాట. ఎగబాకే అంటే పైకి మనకు ఇలాగా పెరగడం అనేది జరుగుతుంది. ద్రాక్ష కానీ, కాకర ఇలాంటివన్నీ చెప్తాం. పాకే మొక్కలు అంటే మనకు కట్టేముండదండి, కిందనే పాకడం అనేది జరుగుతుంది. నేలపై పాకుతూ పెరిగేటువంటి మొక్కలు. ఎగబాకే మొక్కలు అంటే ఒక కట్టె ఆధారం పెట్టుకున్నా, లేదా ఏదన్నా పెద్ద చెట్టు ఆధారం పెట్టుకున్నా దానిపైకి ఇలా మనకు ఎగబాకేటివి. ఇది పాకే మొక్కలు అంటే నేలపై పాకేటువంటివి. అందుకే చూడండి, పుచ్చకాయ కానీ, గుమ్మడికాయ, దోసకాయ ఇలాంటివన్నీ ఇక్కడ మనకు నేల మీద పాకుతూనే పెరుగుతాయి అన్నమాట. ఇది ఎలా అడుగుతారంటే కింది వానిలో పొదలకు ఎగ్జాంపుల్ అయినటువంటి ఏవి అని అడుగుతారండి. గులాబీ, మందార. గుల్మాలకి ఎగ్జాంపుల్ ఏంటి, తులసి, గోధుమ. లేదంటే గులాబీ, మందార అనేటివి వేటికి ఉదాహరణగా చెప్పచ్చు. పొదలు, గుల్మాలు, ఎగబాకే మొక్కలు, పాకే మొక్కలు అని అడుగుతారు, చూసుకోవాలి. మనకు థర్డ్ క్లాస్ అయినప్పటికీ కొన్ని ఇంపార్టెంటే ఉంటాయని చూసుకోవాలి. ఆకులకు సంబంధించి చూద్దాం. పైన వేర్లు చూసాం, కాండం చూసాం, ఆకులకు సంబంధించి విధులు చూద్దాం. మొక్కకు ఆహారాన్ని తయారు చేస్తాయండి ఆకులు అనేటివి. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. అన్ని ఆకులు ఒకే ఆకారంలో, పరిమాణంలో, రంగుతో పాటు ఒకే వాసనను కలిగి ఉండవు. మనకి ఎలా ఇస్తారంటే సరికాందేది, సరైనదేది అన్న వాటిల్లో అన్ని ఆకులు ఒకే ఆకారంలో, పరిమాణంలో, రంగులో ఒకేలా ఉంటాయి అని ఇస్తారండి. సో రాంగ్ ఆన్సర్. ఒక్కొక్కటి ఒకే రకంగా ఉంటుంది. సపోజ్ వేపాకు ఎలా ఉంటుంది, బొప్పాయాకు ఎలా ఉంటుంది, వేరుగానే ఉంటాయి. అరటాకు ఓకేనా. ఇక్కడ మనకి పుదీనా వాసన ఇస్తుంది. ఆ వాసన ఎందుకు ఇవ్వదు? ఇంకా అరటాకు కానీ, వేపాకు కానీ అట్లాగా ఒక్కొక్కటి ఆకారంలోని వేరుగా ఉంటాయి, పరిమాణంలోని వేరుగా ఉంటాయి, రంగుల్లో కూడా వేరుగా ఉంటాయండి. అంటే కొన్ని మనకు ఎల్లో కలర్ ఉన్నాయండి, ఎల్లో కలర్ ఆకులు కూడా ఉన్నాయి మనకి. ఓకే, కొన్నేమో వాసనను కలిగి ఉంటాయి, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ. ఇలాగ మనకు ఒకేలా ఉండవన్నమాట. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాకారాలుగా చెప్పుకోవచ్చు. ఆహారాన్ని గాలి, నీళ్లు, సూర్యరశ్మి సాయంతో తయారు చేసుకుంటాయండి. దీన్నే మనము కిరణజన్య సంయోగ క్రియ అని అంటాము. ఆకు ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ సపోజ్ ఇక చూసుకుంటే ఇది లాస్ట్లో మన చివరి ఉండేది అగ్రం అన్నమాట. ఈ చుట్టూరా ఉండేది అంచు. ఇది మనకు ఇదేదో నడిమి ఈనె అంటాము. ఇవే మనకు ఈనె, ఇవి కూడా మనము ఈనెలే అంటామండి. మధ్యలో అయితే నడిమి ఈనె అంటాం. ఈ పక్కవన్నీ పార్శ్వ ఈనెలు అంటాం. ఈ కింది పక్క ఇది ఉంది కదా, ఇదైతే కాడ అని చెప్పి అంటాము. అన్ని ఆకులకు ఈనెలు అనేటివి ఉంటాయి. కొన్ని మనకు ఈ విధంగా జలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. కొన్ని వాటిల్లో
సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అలా ఇలా చేరి మనకి ఈనెల వ్యాపనం మాత్రం కంపల్సరీ ఆకులకు మాత్రం ఉంటుంది. ఉంటే ఇది అయినా ఉండొచ్చు, జలాకార అయినా ఉండొచ్చు, లేదంటే సమాంతర అయినా అయి ఉండొచ్చు అనమాట. CO2 పీల్చుకొని O2ని విడిచిపెడతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని O2ను వదిలిపెడతాయి. అదే మొక్క శ్వాసక్రియ అండి, ఇది కూడా మనకు హై స్టాండర్డ్లో వస్తుంది. శ్వాసక్రియలో భాగంగా అయితే O2ని పీల్చుకొని CO2ని వదులుతాయి. అవి కూడా మనమైతే ఆక్సిజన్ యూజ్ చేసుకుంటాయి. అయితే ఎలా అంటే శ్వాసక్రియలో O2ని తీసుకొని ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. అదే మనకు కిరణజన్య సంయోగ క్రియలో అయితే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆహారం తయారు చేసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అది ఎలా అంటే మనకి ఇక్కడ ఇది పీల్చుకునే తక్కువ మోతాదులో పీల్చుకుంటుంది, కానీ మనకి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో వదిలేటువంటి ఆక్సిజన్ అనేది ఎక్కువ మోతాదులో వదులుతుంది. ఓకేనా. ఇదండి ఇది కూడా చూడండి. అరటి చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. చాలా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్లోనే మనకు మెన్షన్ చేస్తున్నారు. సో ఇలానే చదువుకుందాం మనం కూడా. మందార చెట్టు ఆకులు ఎలా ఉంటాయి? వెడల్పుగా ఉంటాయి. అంచులు ఎలా ఉంటాయంటే ఈ విధంగా రంపపు ఆకారంలో ఉంటాయి. ఈ విధంగా రంప మాదిరి ఉంటాయి మందారం చెట్టుకి. ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ రాంగ్ పెడుతున్నారు. చూడండి, అరటి చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు అనేటివి వెడల్పుగా ఉండి అంచులు అనేటివి రంపపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి ఆకులు ఎలా ఉంటాయంటే హస్తం గుర్తులో ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కొబ్బరి చెట్టు ఆకులు ఎలా ఉంటాయి? ఈ విధంగా పొడవుగా ఈనెలతో ఉంటాయన్నమాట. నెక్స్ట్ చింత చెట్టు ఆకులు ఎలా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. ఈ విధంగా చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి ఇలాంటి ఆకులన్నీ మనకు మంచి వాసనని కలిగి ఉంటాయి అన్నమాట. మనం అందుకే డిషెస్ వేసుకుంటూనే ఉంటాం. కొత్తిమీర, కరివేపాకు, మునగాకు ఇలాంటి ఆకులన్నింటినీ కూడా మనము తింటూ ఉంటాం. మనకు ఎన్నో విటమిన్స్ అనేటివి లభిస్తాయి. తేయాకులతో మనకు టీ అనేది తయారవుతుందండి. తర్వాత వడగొట్టుకొని మనం పడేస్తాం కదా, సో అదంతా మనకు తేయాకులతో తయారు చేసిందే. వేపాకు, తులసి వీటిని మనం మెడిసిన్కి వాడడం అనేది జరుగుతుంది. అరటాకులు, మర్రాకులు, సాల్ చెట్టు ఇలాంటివన్నీ మనం విస్తరలు చేయడానికి, పాత్రలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. పెళ్ళిళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా, అరటాకు మీద భోజనం పెడతారు. మర్రాకును కూడా మర్రాకు, సాల్ చెట్టును కూడా మనము విస్తరలు లేదా పాత్రలు తయారు చేయడంలో యూజ్ చేసుకుంటారు అన్నమాట. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేల కోతకు గురి కాకుండా కాపాడడం అనేది జరుగుతుందండి. పెద్ద మొక్కలు అంటే మనకి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వేర్లు అనేటివి నేలలో బాగా బలంగా ఉంటాయన్నమాట. తద్వారా ఏమవుతుంది, నేలలో ఉన్నటువంటి ఆ మట్టి అనేది ఎక్కువ కొట్టుకొని పోకుండా నేల కోతకు గురి కాకుండా మనకు కాపాడుతూ ఉంటాయి చెట్లు అనేటివి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు. థర్డ్ లెసన్ అండి. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు. ఇక్కడ మనము ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేటివన్నీ మనం చెప్పుకున్నాము. క్రింది వాటిలో సరైనది సరికాందేది అని చెప్పి మనకి ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఇచ్చున్నాం చూడండి. మీకు ఇలా మన చుట్టూ ఉన్నటువంటి జంతువుల్లో చూసినట్టయితే మనము పెంపుడు జంతువులు చూద్దాం. ఫస్ట్ పెంపుడు జంతువులు అంటే మన ఇళ్లల్లో మనతో పాటు నివసించడం అనేది జరుగుతుంది. మనం పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. పిల్లులు, కుక్కలు ఎక్సెట్రా ఇవన్నీ మనకు పెంపుడు జంతువులుగా చెప్పచ్చు. మచ్చిక చేసుకునే జంతువులు అంటే మనం మచ్చిక చేసుకుంటాం. ఆవులు మన పనుల కోసం అన్నమాట. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు. మనం మేకలు, గొర్రెలు ఎందుకు పెంచుకుంటాం? మనీ కోసం, మాంసం కోసము. ఆవుల్ని పాల కోసము. బాతుల్ని కూడా కొంతమంది పెంచుతారండి. గుర్రాలను కూడా పెంచుతాము. కోళ్ళ ఫార్మ్, ఎద్దులను కూడా పెంచుతారు. గాడిదలను కూడా పెంచే వాళ్ళు ఉన్నారు. సో ఇలాగ మచ్చిక చేసుకునే జంతువుల కిందికి మనము ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు, కోడ్లు, ఎద్దులు, గాడిదల కిందికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అడవి జంతువులు చూద్దాం. అంటే అడవుల్లో నివసిస్తూ ఉంటాయి ఇవి. సింహం అంట, పులి, ఎలుగుబంటి, ఏనుగు ఇలాంటివన్నీ మనకు అడవి జంతువులుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ పక్షులండి. పక్షులు చూసినట్టయితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎగరటానికి అవి మనకు ఏవి యూజ్ చేసుకుంటాయి పక్షులు అంటే? కాళ్ళను యూజ్ చేసుకుంటాయి, రెక్కలు యూజ్ చేసుకుంటాయి, తోకను కూడా యూజ్ చేసుకుంటాయి. ఓన్లీ రెక్కలా అని చెప్పి పెట్టద్దండి ఆన్సర్ అనేది. మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ఎగరడానికి పక్షులు కాళ్ళను, రెక్కలను, తోకలను యూజ్ చేసుకుంటాయి అని చెప్పి. సో మరి ఓన్లీ రెక్కలు పెట్టద్దండి, కాళ్ళని, రెక్కలని, తోకలు 3 అని చెప్పి పెట్టాలి. చేపలు వాటి మొప్పలు లేదా తోక సాయంతో నీటిలో ఈదడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఓన్లీ తోకని పెట్టద్దండి, మొప్పలు మరియు తోక సాయంతో నీటిలో ఈదతాయి. తెలిసినట్టే ఉంటుంది బిట్టు, కానీ మనకు చూడండి ఎంత అందుకే టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా చూసుకోవాలి. బిట్టు ఆడికి వెళ్ళినాక మనకు తెలిసినట్టే ఉంటుంది, సో చూసుకోవాలండి. కుందేళ్ళు అయితే మనకు ఎక్కడ నివసిస్తాయి? బొరియల్లో నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జీవులు.
భూచర, జలచర, ఉభయచర. భూచర జీవులు అంటే భూమి, భూ అంటే భూమి, నేల మీద నివసించేటువంటి జీవులన్నిటినీ మనం భూచర జీవులు అంటాం. దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి, భూమి మీద నివసించేటివి, చెట్లపైన నివసించేటివి. ఆవు, కుక్క, పిల్లి, కోడి ఇలాంటివన్నీ మనకు భూమి మీద నివసించేటివి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, మిడత, కోతి ఇలాంటివన్నీ మనకు చెట్ల మీద నివసించేటివి. ఓన్లీ పక్షులనే చెప్పుకోం, కోతి ఏమన్నా పక్షి కాదు కదా, కానీ అది ఎప్పుడు చెట్టు మీద నివసిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం చూసినట్టయితే ఇవన్నీ చెట్ల మీద నివసించేటివి, ఇవన్నీ మనకు భూమి మీద నివసించేటివి. నెక్స్ట్ జలచర జీవులు, నీటిలో నివసించే జంతువుల్ని మనం జలచర జీవులు అంటాం. ఎగ్జాంపుల్ చేప, ఓకేనా, చేప. ఇవి మనకు నీటిలో నివసించడానికి ఏమేమి సహాయపడతాయి? పడవ ఆకారంలో ఉన్నటువంటి వాటి శరీరము వాటికి యూజ్ అవుతుంది, వాటి పక్క ఉన్నటువంటి వాజాలు యూజ్ అవుతాయి, మొప్పలు యూజ్ అవుతాయి, తోక యూజ్ అవుతుంది. ఇవన్నీ వాటికి నివసించడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఉభయచర జీవులు, నేల మీద నీటిలోనూ రెండిట్లోనూ నివసించేటివంట. ఓకే, తేమగా ఉండేటువంటి చర్మము, వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు వీటికి ఉపయోగపడతాయి. కప్ప, సాలమండర్. కప్ప ఏం చేస్తుంది? నీళ్ళల్లో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తుంది, తేమగా ఉండేటువంటి తన చర్మం ద్వారా. వేళ్ల మధ్య వాటికి చర్మం కూడా చూడండి ఎలా ఉంటుంది, గెంతడానికి యూజ్ అవుతుంది. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ చర్మం కూడా ఉంటుంది వీడికి. బలమైన వెనుక కాళ్ళు కూడా ఉంటాయి, అంటే కప్పకు చూడండి వెనుక కాళ్ళు ఉంటాయి, ఇక్కడ నుంచి గెంతడానికి యూజ్ అవుతూ ఉంటుంది. కప్ప ఏం చేస్తుందంటే నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తుంది, బయట భూమి మీద ఉన్నప్పుడు దానికి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అది నేల మీద జీవించగలుగుతుంది, నీటిలోనూ జీవించగలుగుతుంది అనమాట. ఇది మనకు ఉభయచర జీవులకి సంబంధించి. క్రింది వాటిలో ఉభయచర జీవులకు సంబంధించి సరికానిది ఏది అని అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ అండి, శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. శాకాహారులు అంటే ఓన్లీ మొక్కల నుంచి లభించేటువంటి పదార్థాలను మాత్రమే తినేటివి అండి, అంటే ఇక్కడ మనకి వెజిటేరియన్స్ అని చెప్పచ్చు. మాంసాహారులు అంటే నాన్ వెజిటేరియన్స్. ఈ శాకాహారుల్లో చూసినట్టయితే ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు. మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇవి ఆవులు, ఎద్దులు అంటే మనకు తెలుసు. ఇక మిగతా చూసినట్టయితే గుర్రాలు కూడా మనకి వెజ్జే అండి, ఏనుగులు, జింకలు, గాడిదలు ఇవన్నీ మనకు శాకాహారులుగా చెప్పచ్చు. నెక్స్ట్ మాంసాహారులు అంటే నాన్ వెజ్ తినేటివి, ఇతర జంతువుల యొక్క మాంసాన్ని తింటూ ఉంటాయన్నమాట. అవి పులి, సింహము, నక్క, మొసలి. నక్క కూడా మనకి మాంసాహార కిందకే వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్సే ఇచ్చారు, హై స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ ఇంకా కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూసుకోవాలి. క్రింది వాటిలో మాంసాహారి కానిది ఏది అని అడుగుతారు. ఓకే, సింహం, నక్క, మొసలి, ఏనుగు అని ఇస్తారు, ఏనుగులు. ఓకే, శాకాహారం అనమాట. ఉభయహారులు రెండింటిని తింటాయన్నమాట, మొక్కల్ని తింటుంది, మాంసాన్ని తింటాయి. ఎలుకబంటి, కాకి, కోతులు, కుక్కలు. మీకు డౌట్ రావచ్చు, కోతులు కూడా ఎస్ అంటే మనకు మెన్షన్ చేశారు, కోతులు కూడా మనకు ఉభయహారుల కిందకి చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మొక్కలు తింటాయి, కొన్నిసార్లు మాంసాన్ని కూడా తినడం అనేది జరుగుతుంది. కాకి అనేది తెలిసిందే ఎట్లా తింటుంది, కుక్క తింటుంది, ఎలుకబంటి తింటుంది. సో కొత్తగా వచ్చింది మనకు చూడండి, కోతులు అనేటివి కూడా మనకు ఉభయహారుల కిందకే వస్తుంది. ఎలుకబంటి, కాకి, కోతులు, కుక్కలు అన్నీ చూడండి కాతోనే వచ్చాయి. ఎలుకబంటి ఇంకా ఎలాగో మనకు తెలిసిందే. నెక్స్ట్ రాబందులు, కుక్కలు, నక్కలు. చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి జంతు కళేబరాలను అవి తింటాయి కాబట్టి వాటిని ఏమంటారు? సహజ పారిశుద్ధ కార్మికులు అని అంటాం. ఫస్ట్ మనకు రాబందులు, కాకులే చెప్పారు, ఇప్పుడు నక్కల్ని కూడా మనకు మెన్షన్ చేశారండి. రాబందులు, కాకులు, నక్కలు కూడా మనకి సహజ పారిశుద్ధ కార్మికులుగా చెప్తాం. వీళ్ళ కింద ఎలా ఆడతారంటే సహజ పారిశుద్ధ కార్మికులకు సంబంధించి సరికానిది లేదా సహజ పారిశుద్ధ కార్మికులు కానివి ఏంటివి కింది వాటిలో? రాబందులు, కాకులు, నక్కలు, సంథింగ్ మన గుర్రాలు, జింకలు ఏదో ఒకటి ఇస్తారనమాట. ఓకే, జంతువులు ధ్వనులు చేయడానికి కారణం. జంతువులు ధ్వనులు చేయడానికి కారణం ఏంటి? పక్షులు ధ్వనులు చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ జంతువులు, ఇదేమో పక్షులు అండి, చూసుకోవాలి. జంతువులు ధ్వనులు చేయడానికి కారణం ఏంటి? ఇతరులను హెచ్చరించడానికి. అందుకే పులి గాండిస్తుంది, నేను ఇక్కడ ఉండాలి, నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి. తన నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండడానికి, ఆడికి రాకుండా ఉండడానికి అవి కోప్పడి గర్జిస్తూ ఉంటాయి. పక్షులు చూద్దాం. పక్షులు ధ్వనులు చేయడానికి కారణం ఏంటి? తమను గుర్తించడానికి. ఇక్కడేమో ఇతరులను హెచ్చించడానికి. జంతువులు అయితే తమ ప్రాంతాలకు రాకుండా ఉంటారు అని చెప్పి అది గర్జిస్తుంది. పక్షులు చూడండి కిచకిచి అని వస్తూ ఉంటాయి కదా, ఎందుకు? ఆ సౌండ్ బట్టి మిగతా పక్షులు తన్ని గుర్తిస్తాయి అనే ఉద్దేశంతో. ఇతర పక్షులకు సమాచారాన్ని అందించడానికి కూడా పక్షులు ధ్వనులు చేయడం అనేది జరుగుతుంది. వాటి భాషలో ఆ ధ్వనులు పక్క పక్షికి అర్థమవుతుంది అనమాట, సమాచారాన్ని అందిస్తుంది. ఇది మనకు జంతువుల ధ్వనులకి పక్షుల ధ్వనులకి వేరే ఉంది, చూడాలి. చిన్న బిట్ అయినా సరే ఇంపార్టెంటే అండి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ లెసన్ మన శరీరం. మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అది ఏంటంటే తల, మొండెం,
కాళ్ళు చేతులు అన్నమాట. మెడ ఏం చేస్తుంది? తలను మిగతా శరీర భాగాలతో కలపడం అనేది జరుగుతుంది. మెడ అనేది తలను మిగతా శరీర భాగాలతో కలుపుతుంది. తలని అటు ఇటు కడపడానికి కూడా మనకు మెడ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చర్మం చూడండి. చర్మం ఎందుకు యూజ్ అవుతుందంటే శరీరం లోపల ఉన్నటువంటి ఆ భాగాలని కప్పి ఉంచుతుందండి. వాటిని కాపాడడానికి మనకు చర్మం అనేది యూజ్ అవుతుంది. చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకు వంటివి స్పర్శలను కూడా గుర్తించగల సామర్థ్యం ఉంటుంది మన చర్మానికి. ఇది ఒక జ్ఞానేంద్రియంగా చెప్పచ్చు చర్మాన్ని కూడా. నెక్స్ట్ మంచి స్పర్శ ఏంటి, చెడు స్పర్శ ఏంటి? మంచి స్పర్శ అంటే మనకు తెలుసు. చెడు స్పర్శ అంటే చూద్దాం. రహస్య భాగాలు అనేటివి ఉంటాయండి. ఎవరు చూడకూడనవి, తాకకూడనటువంటి భాగాలనే మనకు రహస్య భాగాలు అని చెప్తాం. అవే ఏంటివంటే పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం అనమాట. ఇక్కడ పెదాలు కూడా మనకు రహస్య భాగం కిందకే వస్తుందండి. ఓకే, చూసుకోవాలి. ఈ పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య ఉన్నటువంటి భాగము. చెడు స్పర్శ అనేది ఎలా ఉంటుందంటే మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. పిల్లవాళ్ళకైనా సరే ఎవరికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది, కోపాన్ని కలిగిస్తుంది, ఆందోళన కలిగించే స్పర్శనే మనం చెడు స్పర్శ అని అంటాం. ఎవరైనా మన రహస్య భాగాలు పెదాలు కానీ, ఛాతీ కానీ, పిరుదులు కానీ, కాళ్ళ మధ్య భాగాన్ని కానీ తాకితే దానిని మనం చెడు స్పర్శ అని చెప్పి అంటామండి. ఎవరైనా ఈ విధంగా రహస్య భాగాల్ని తాకినప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు 3 పద్ధతులు ఉన్నాయి. వద్దు అని గట్టిగా అర్చాలి. ఇక్కడ మనకు ఎలా ఆడతారంటే బిట్టు, ఎవరైనా రహస్య భాగాలు తాకినప్పుడు పాటించాల్సిన 3 పద్ధతుల్లో సరి కానిది అంటే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం మెన్షన్ ఏదైతే చేశారో అదే ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. వద్దు అని చెప్పి గట్టిగా అరవాలి ఒకటి, అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాలన్నమాట. ఈ 3 పాటించాలి. నెక్స్ట్ అండి, ఆపదలో ఉన్నటువంటి బాలలను రక్షించడానికి, కాపాడడానికి 24 గంటలు పనిచేసేటువంటి జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది? చైల్డ్ లైన్ నెంబర్ ఏదంటే పిల్లల కోసము 1098. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి బిట్. టెట్లో వచ్చింది మనకి ఈవీఎస్లో చూడండి, 3rd క్లాస్ నుంచే. ఓకే, నెక్స్ట్ లెసన్ 5th లెసన్ ఆహారం ఆరోగ్యం. ఫస్ట్లో మనకు ఒక పిక్చర్ ఇచ్చారు, మనకు అది మ్యాటర్ ఇచ్చారు. మంగినపూడి బీచ్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకు కృష్ణా జిల్లాలో ఉందండి. మనకు లభ్యతను బట్టి రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాము. ఇక్కడ కర్నూలులో చూసినట్టయితే చిరుధాన్యాలతో చేసిన రొట్టె అనేది తింటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి లభిస్తాయి అన్నమాట ఎక్కువ చిరుధాన్యాలు, ఎక్కడ పండిస్తూ ఉంటారు. కాకినాడ సముద్ర తీరం కదా, సో కాకినాడలో మనకి ఎక్కువ చేపలు, రొయ్యలు దొరుకుతాయి. సో వాళ్ళు ఎక్కువగా చేపల కూరలు, రొయ్యలు చేసుకొని తింటూ ఉంటారు, కూరలు. నెక్స్ట్ శ్రీకాకుళంలో రాగులు ఎక్కువ పండుతాయి. సో అందుకే మనకి ఇక్కడ అంబలిని ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి ఏవైతే లభిస్తూ ఉంటాయో మన లభ్యతను బట్టి అక్కడ రకరకాల ఆహార పదార్థాలు అనేటివి వాళ్ళు తింటూ ఉంటారు. ఆహారం మనకి ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. ఆహారం మనం వేటికి అవసరం అండి? మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినట్టు పని చేయడానికి అవసరము, ఆటలు ఆడుకోవడానికి అవసరము, మనం బాగా పెరగడానికి, ఎదగడానికి అవసరము, మనం జీవితం మనుగడ సాగించడానికి అవసరం అనమాట. అంటే బతకడానికి అవసరము. ఆహారం వేటికి అవసరం అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది పాయింట్స్. ఆహారపు అలవాట్లు వయసును బట్టి మారుతూ ఉంటాయండి. చిన్నపిల్లవాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడే అన్నం తినగలుగుతారా? లేదు కదా, పాలు తాగుతారు. తర్వాత మెత్తని అన్నము లేదా సిరిలాగా తింటూ ఉంటారు. నెక్స్ట్ మనం పెరిగే కొద్దీ ఆహారం అనేది ఇంకా మనం అన్నం తినడము, మనమే కలుపుకొని తినడము, చికెన్లు, మటన్లు అన్నీ మనకి గట్టిగా ఉండేవి కూడా తింటూ ఉంటాం అనమాట. మళ్ళీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ మెత్తని ఆహారం తింటూ ఉంటాం, పళ్ళు అనేటివి ఊడిపోతాయి కాబట్టి. అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ? ఆహారపు అలవాట్లన్నీ వయసును బట్టి మారుతూ ఉన్నాయి. చిన్నపిల్లవాళ్ళు అయితే ఒక రకంగా, పెద్దవాళ్ళు అయితే ఒక రకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారు? మెత్తని ఆహారం తింటారు. ఓకే, పళ్ళు ఉండవు కాబట్టి. నెక్స్ట్ మనకు చెరుకు నుంచి చక్కెర లేదా బెల్లం లభిస్తాయండి, వాటిని తయారు చేసుకుంటాం. మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగి ఉండేటువంటి భాగం ఏది అంటే ఆకులు. మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే ఆకుకూరలు ఎక్కువ తినాలంటారు. మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగి ఉండేటువంటి భాగం ఏది? ఆకులు. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. క్యాబేజీ అనేది పుష్పమా ఆక అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. పుష్పం అని పెడుతున్నారు, కొంతమంది అయితే కాదు అది పువ్వు అని, పువ్వు అని అంటున్నారండి. చూడండి ఇక్కడ మనకు ఆకు అండి, అది క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మనకు క్యాబేజీ అనేది ఆకు, దానిపైన పొరలుగా ఉంటుంది చూడండి, అది ఒక్కొక్కటి తీసుకుంది, అదే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకు అనమాట. అంతా ఆకు అనమాట. చాలామంది పుష్పం అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాదు ఆకు. అరటి పువ్వు, క్యాలీఫ్లవర్, ఇక్కడ మనకు పేర్లోనే ఉంది పువ్వు, ఫ్లవరు అని చెప్పి. సో పుష్పాలు ఇవి. లవంగం అనేది ఏంటంటే మొగ్గ అండి.
కుంకుమ పువ్వు అనేది పేరులోనే ఉంది మనకు, అది ఒక పువ్వు అన్నమాట. పుట్టగొడుగు అనేది ఏంటంటే ఒక శీలింద్రం అని చెప్పచ్చు. అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కొన్ని 2 రకాల పుట్టగొడుగులు ఉన్నాయండి. ఒకటి తినచ్చు, ఒకటేమో అది తినేది కాదనమాట. పుట్టగొడుగు అనేది ఏంటంటే ఒక శీలింద్రంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతము, ఆలివ్ విత్తనాలు, వీటన్నిటి నుంచి మనకు నూనెలు అనేవి పొందుతాము. అందుకే అవి చూడండి, కొంచెం నలిపామంటే కనుక, బాగా దంచామంటే కనుక కొంచెం ఆయిల్గా మనకు అవుతుంది. అదే పేపర్కి కానీ పూసామంటే కనుక అప్పుడు తెలుస్తుంది మనకు ఆయిల్ అవుతూ ఉంటుంది. ఆ పేపర్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అలా మారినటి అన్ని మనకు ఆయిల్స్గా చెప్పచ్చు, క్రొవ్వులుగా చెప్పచ్చు. నెక్స్ట్ తేనెటీగల మకరంధ్రాన్ని తేనె పెట్టెలో నిల్వ చేస్తాయి. దాని నుంచే మనము తేనెను పొందగలము. సముద్ర జీవులు ఏవేవి అంటే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఇవన్నీ మనకు సముద్ర జీవులుగా చెప్పుకుంటాం. సముద్రంలో నివసిస్తూ ఉంటాయి. ఆహారంను వండి తినడానికి కారణం ఏంటండి? ఆహారాన్ని ఎందుకు వండి తినాలి? పదార్థం రుచిగా మారడానికి, పదార్థం మెత్తగా అవ్వడానికి, ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి మనము వాటిని ఉడికించుకొని తింటూ ఉంటాము. మనం వంట వండుటకు వేయించడానికి పెనాన్ని యూజ్ చేస్తాం. ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ని యూజ్ చేస్తాం. తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్ని యూజ్ చేస్తాం. మనకి మెన్షన్ చేశారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ ఇచ్చున్నాం. మీకు ఎక్కడ బిట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉండకుండా మీకు ఇచ్చున్నామండి. చూడండి, తెలిసినటువంటి విషయమైనా సరే స్కిప్ చేయొద్దు. ఓకే. నీరు. నెక్స్ట్ ప్రకృతి వరం, 6th లెసన్. ప్రకృతి ప్రసాదించిన వరం అని మనము నీటిని అనుకుంటాము. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? March 22. ఇది కూడా వచ్చింది మనకు, ప్రపంచ జల దినోత్సవం. నీరు దొరికే సహజమైన వనరులు ఏంటివి? సహజంగా మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి? సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు, వీటన్నిటి కూడా మనకు నీళ్లు లభ్యమవుతాయి అన్నమాట. మన మానవుడు నిర్మించినటువంటి నీరు లభించే ప్రదేశాలు ఏవి అంటే ఆనకట్టలు, కాలువలు, చేతి పంపులు, గొట్టపు బావులు, ఇవన్నీ మానవుడు నిర్మించడం అనేది జరిగింది. భూభాగం అనేది ఎన్ని వంతులు నీటితో నిండి ఉంది అంటే 3 వంతులు. 3 వంతులు నీటితో నిండి ఉంది. 4ట్లో 3 వంతులు అని. ఓకే. నెక్స్ట్ నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ మార్గం ఏది అంటే మరిగించడం. బాగా పొయ్యి మీద మరిగించి తర్వాత చల్లార్చుకొని తాగడము. దీని ద్వారా నీళ్ళు అనేటివి శుద్ధి అవుతాయి అన్నమాట. నీటిని శుద్ధి చేసే సాధనాలు, నీటిని వడపోసే సాధనం ద్వారా కూడా నీటిని శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. అత్యంత సాధారణ మార్గం ఏది అంటే మరిగించడం అన్నమాట. ఓకే. నీటి గంట మనకు రోజుకు 3 సార్లు కొట్టడం అనేది జరుగుతుంది. ఇది మనకు కొన్ని బుక్స్లో 2 ఉంది, కొన్ని బుక్స్లో మనకి 3rd క్లాస్లో అయితే 3 అని ఉంది. కాబట్టి సో మనకు ఆప్షన్స్లో 2, 3 2 ఉంటే కనుక రెండిట్లో ఏది పెట్టినా రైట్ ఆన్సరే అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బుక్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు యాడ్ స్కోర్ రావడం అయినా జరుగుతుంది. లేదంటే 2 ఆప్షన్స్ రైట్ అయినా అవుతాయి. ఓకే. ఈ నీటి గంటను ప్రవేశపెట్టడానికి ఉద్దేశం ఏంటి? విద్యార్థులను తగినంత నీరు తాగేలా చేయడము. ఇక్కడ మనకు 3 సార్లు కొడతారు కదా రోజుకి, గంట కొట్టినప్పుడల్లా నీళ్లు తాగాలన్నమాట పిల్లవాళ్ళు. ఆ విధంగా విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడం తద్వారా నిర్జలీకరణకు గురి కాకుండా కాపాడచ్చు, ఆరోగ్యంగా ఉండేలా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నీళ్ళ బాటిల్ని తరచూ మనం ఉప్పు నీటితో శుభ్రపరచాలండి. ఎన్నో క్రిములు ఉంటాయి కాబట్టి పోగొట్టచ్చు. ప్రధాన నీటి వనరు ఏది అంటే వర్షం ద్వారానే మనకి ఎక్కువగా నీటి లభించడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే. సురక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రభుత్వము ప్రజలకు మంచినీటిని అందించడం అనేది జరుగుతుంది. ఏ పథకం ద్వారా అని అడుగుతారు? సురక్షిత మంచినీటి పథకము. నెక్స్ట్ లెసన్ మన ఇల్లు. ఆవాసాలలో భిన్నత్వం అనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు హిమాలయాస్ ఇలాగ మనకి అక్కడ నివసించే వాళ్ళు, ఇక్కడ మంచు దాంట్లో ఎక్కువగా నివసించే వాళ్ళ ఇల్లులు ఒక రకంగా ఉంటాయి, ఇగ్లోలు ఉంటాయి. మనకి ఇప్పుడు భూకంపాలు ఎక్కువ వచ్చేసాట ఎలా ఉంటాయి? చెక్కతో చేసింటారు. మనకి ఈ పక్క నార్మల్గా ఉన్న వాటి ఇల్లు ఎలా ఉంటాయి? మన వాతావరణ పరిస్థితికి అనుగుణంగా మనకేం పెద్దగా భూకంపాలు ఏమి రావు కాబట్టి మనం మామూలుగా సిమెంట్ ఇల్లు అలా కట్టుకొని ఉంటాం. అంటే ఆవాసాలు అనేటివి ఎలా ఉన్నాయండి? వాతావరణ పరిస్థితులు బట్టి మారుతూ ఉన్నాయి, వాటి మీద ఆధారపడి ఉన్నాయి. నివాసాల పరిణామక్రమం ఎలా ఉందో చూద్దాము. అంటే ఫస్ట్ మనకి ఆది మానవులు గృహాల్లో నివసించే వాళ్ళు అనమాట. తర్వాత డెవలప్ అయ్యి మళ్ళీ మానవులు పూరిల్లుకు రావడం జరిగింది. ఓకే. తర్వాత మట్టిల్లు అనమాట. తర్వాత పెంకులు ఉంటాయి పైన. తర్వాత డాబా ఇల్లు అంటే మనం ఇక్కడ ఒకటి చూసుకుంటాం కదా, పక్కా హౌస్ అంటాం. నెక్స్ట్ బహుళ అంతస్తుల భవనం అంటే వివిధ 2, 3 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు కట్టుకుంటూ ఉన్నాం కదా. సో అది మనకు బహుళ అంతస్తుల భవనం. ఇది మనకు నివాసాలు అనేటివి ఈ విధంగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఒక క్రమం అనేది ఇక్కడ ఇచ్చారు, చూసుకోవాలి.
నెక్స్ట్ ప్రజలు ఇళ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఈ 4 ఇచ్చారండి. ప్రజలు ఇళ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు అని మనకి 4 ఇచ్చారు కాబట్టి మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఈ 4కే ఇవ్వాలి. వాతావరణం, లభ్యమయ్యే సామాగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత, ఈ 4 మీద ఆధారపడి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆడికి సంబంధించి కట్టుకుంటారు. అక్కడ లభ్యమయ్యే సామాగ్రిని బట్టి వాటితో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూసుకొని వాళ్ళు ఒక అంతస్తు ఇల్లు కట్టుకోవడమా, పెంకుటిల్లు కట్టుకోవడమా, డాబా ఇల్లు కట్టుకోవడమా, బహుళ అంతస్తులు కట్టుకోవడమా అనేది ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. స్థలం లభ్యత, అక్కడ ఉండేటువంటి ఆ స్థలం ఎంత స్థలం ఉంది, ఎంతలో మనము అనే దాని మీద కూడా ఆధారపడి మనకు ప్రజలు అనేవాళ్ళు ఇల్లును కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలుగా ఇవి చెప్పుకుంటాం. మనకైతే టెక్స్ట్ బుక్లో ఈ 4 మెన్షన్ చేశారు కాబట్టి మెయిన్ ఈ 4కే ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్. నల్లమల్ల అడవుల్లో మనకు నివసించేటువంటి గిరిజన తెగలు ఎవరు అంటే చెంచులండి. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. వీళ్ళు మనకు రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడుకాయలు ఇవన్నీ మనకు అడవి నుంచి సేకరించడం అనేది జరుగుతుంది. చెంచులు రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడుకాయలు అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇళ్ళ యొక్క రకాలు ఏ ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు. చూద్దాం. గుడిసె ఎలా ఉంటుంది? గోడలన్నీ వెదురుతో ఉంటాయంట. గోడలన్నీ వెదురుతో నిర్మించి ఉంటాయి. పైకప్పు అంతా మనకు గడ్డి కొబ్బరి, తాటి ఆకులతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుంది. గుడిసె అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇవి వెదురుతో ఉంటాయన్నమాట చుట్టుపక్కలవన్నీ. నెక్స్ట్ పెంకుటిల్లు ఎలా ఉంటుంది? వాటి గోడలు ఎలా ఉంటాయంటే ఇటుకలు సిమెంట్ యూజ్ చేసుకొని, ఇది కూడా మనకు గోడలు ఇటుక సిమెంట్ యూజ్ చేసుకొని తయారై ఉంటాయి. పై కప్పు ఎలా ఉంటుందంటే పెంకులతో ఉంటుంది. అందుకే దాన్ని మనం పెంకుటిల్లు అంటున్నాం. మట్టిల్లు ఎలా ఉంటుంది? మట్టినే దిమ్మెలుగా మార్చింటారండి. మట్టిలనే దిమ్మెలుగా మార్చి ఆ దిమ్మెల్నే మనకు గోడలు, పైకప్పు వీటన్నిటిని మనకు నిర్మించడం జరుగుతుంది. దీన్నే మనం మట్టిల్లు అంటాము. ఇది వేసవిలో చాలా చల్లగా ఉంటుందండి. వేసవిలో చాలా చల్లగా ఉండేటువంటి ఇళ్ళ రకం ఏది అని అడుగుతారు. మట్టి ఇల్లు అండి. ఇవి ఇళ్ళ రకాలన్నమాట. గుడిసె అనేది ఒక ఇల్లు రకము, పెంకుటిల్లు, మట్టిల్లు అనేది. వేసవిలో బాగా చల్లగా ఉండే ఇళ్ళ రకం ఏది? మట్టిల్లు. నెక్స్ట్ రాయలసీమ జిల్లాలో బాగా కనిపించేటువంటి ఇళ్ళ రకం ఏది? రాతితో కట్టిన ఇల్లు అనేటివి రాయలసీమలో ఎక్కువ చూస్తాం. రాయలసీమ రాతితో. ఓకే, గుర్తుపెట్టుకోవచ్చు. గోడలు, పైకప్పు అనేది ఎలా ఉంటుందంటే రాతితోనే కట్టబడి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్ళల్లో ఉన్నాయండి. పూర్వకాలం ఇళ్ళల్లోనూ మనకు రాతి ఉంటుంది. సో గోడ ఉంటుంది. ఆ గోడల మీద రాతి నిలబెట్టేసి ఉంటారనమాట. ఇలా విధంగా వాటితోనే పైకప్పు అంతా ఇల్లు రాతితోనే ఉంటుంది. ఈ రకం ఇల్లుల్నే మనము రాయలసీమ జిల్లాల్లో చూడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ బహుళ అంతస్తుల భవనం. గోడలు ఎలా ఉంటాయి? ఇప్పుడు వాడుతున్నాం మనం ఇంకా ఇటుకలు, సిమెంటు, చెక్క వీటన్నిటితో యూజ్ చేసి కడుతున్నాం. పైకప్పు ఎలా ఉంటుంది? కాంక్రీట్ వేస్తున్నాం అనమాట. కాంక్రీట్తో చేయబడి ఉంటుంది. ఇది మనకు ఇలా స్తంభాలు అనేటివి ఉంటాయి. ఈ స్తంభాలు నిర్మించబడి వీటి మీద హై అంతస్తు పెంచుకుంటూ పోతాం అనమాట. ఇది బహుళ అంతస్తుల భవనం. నెక్స్ట్ గుడారం ఎలా ఉంటుందంటే క్యాన్వాస్ గుడతో తయారై ఉంటుందన్నమాట. వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తారు గుడారంని. ఓకే, ఇది మనకు బతుకు తెరువు కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మళ్ళీ దీన్నంతా మర్తేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం అనేది ఉంటుంది. బతుకు తెరువు కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉన్నప్పుడు వాడేది ఏది అంటే గుడారం. ఇది ఏ గుడ్డతో చేసి ఉంటుంది? క్యాన్వాస్ లేదా వెదురు బొంగులు అనేటివి వీటి ఆధారంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్యారవాన్. ఇది మనకు చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఎంతోమంది సినిమాస్ చూస్తూ ఉన్నాం కదా. అంటే ఒకటి మనకి పెద్ద బస్ మాదిరి ఉంటుందండి. దాంట్లో అంతా మనకు ఇంట్లో ఎలా అయితే ఉంటుందో సౌకర్యం అలా ఉంటుందన్నమాట. చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది. సో ఎక్కువ మన సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు క్యారవాన్స్లోనే. నెక్స్ట్ ఇల్లు మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అది ఒకటి కచ్చా ఇల్లు, ఒకటి పక్కా ఇల్లు అనమాట. కచ్చా ఇల్లు ఎలా ఉంటుంది? మట్టి, గడ్డితో నిర్మించబడినటువంటి ఇల్లునే మనం కచ్చా ఇల్లు అంటాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే గుడిసెలండి. అన్ని గుడిసెలు ఏంటివంటే కచ్చా ఇల్లుగానే చెప్పచ్చు. పక్కా ఇల్లు అంటే ఏంటి? ఇటుకలు, సున్నము ఈ విధంగా మన మిద్దు ఉంది కదా. ఇప్పుడు మిద్దులు ఉన్నాయి, మిద్దు మెట్లు ఉన్నాయి, ఎక్కి వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ మనకు పక్కా ఇల్లు అంటాం అనమాట. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడి ఇల్లులన్నిటినీ మనం పక్కా ఇల్లు అంటాం. ఇనుము ఎలా యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ బేస్మెంట్ తర్వాత ఇక్కడ కడ్డీలు పెడతాం కదండి, ఎక్కువ అంతస్తులు పెట్టుకోవాలంటే. సో ఇనుము యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ విధంగా ఈ రకమైన ఇల్లులు చాలా దృఢంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏవి? పక్కా ఇల్లులు అనేటివి. ఈ గుడిసెలు ఇవన్నీ ఎక్కువ వాన
బాగా గాలి వచ్చినాయంటే కొట్టుకొని పోవడం జరుగుతుంది, లేదంటే నీళ్లు కారడము ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏది గుడిసెలు, పక్కా ఇల్లు మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సింహము ఎలుగుబంటి ఎక్కడ నివసిస్తాయి? గుహల్లో నివసిస్తాయి. కుందేలు ఉడతలు బొరియల్లో నివసిస్తాయి, గూళ్ళల్లో నివసిస్తాయి. కప్ప మొసలి నేలపైన నీటిలోను రెండిట్లోనూ నివసిస్తాయి. నెక్స్ట్ పక్షుల నివాసాన్ని ఏమంటామంటే గూడు అంటామండి. గూడు వల్ల ఉపయోగం ఏమిటి? పక్షులకి గుడ్లు పెట్టడానికి యూజ్ అవుతుంది. గూడు కట్టుకునేది ఎందుకు? గుడ్లు పెట్టేటప్పుడు మనకు అది గూడు కట్టుకోవడం జరుగుతుంది, పిల్లల్ని కాపాడుకోవడానికి, తమ పిల్లలను సంరక్షించడానికి గూడు అనేది యూజ్ అవుతుంది. వేటిని ఉపయోగించి తన గూడుని కట్టుకుంటాయి అంటే పుల్లల్ని యూజ్ చేసుకుంటాయి, గడ్డి పరకలు యూజ్ చేసుకుంటాయి, ఆకులు యూజ్ చేసుకుంటాయి, పత్తి యూజ్ చేసుకుంటాయి. వీటన్నిటిని యూజ్ చేసుకొని గూడు అనేది కట్టుకుంటాయి అన్నమాట. పిచ్చుక ఏ విధంగా కట్టుకుంటుంది? వడ్రంగి పిట్ట, గిజిగాడు పక్షి ఏ విధంగా కట్టుకుంటాయి ఇక్కడ మనకి ఇచ్చారు, చూసుకోవాలి. సరికానిది ఏది అని చెప్పి సరికాని జత అనిస్తారండి, లేదంటే మనకి జతపరచండి అనైనా చూడొచ్చు. పిచ్చుక ఏ విధంగా అంటే గడ్డి పుల్లలు, గడ్డి ఆకులు, పత్తిని యూజ్ చేసుకొని గూడు కట్టుకుంటాయి. వడ్రంగి పిట్ట ఎలా ఉంటుందంటే దాని ముక్కు బలి షార్ప్గా ఉంటుందండి, చెట్టు కాండానికి పెద్ద త్వర చేస్తుంది దాని ముక్కుతో, దాంట్లో అది నివసించడం అనేది జరుగుతుంది. గిజిగాడి పక్షి చూడండి, గడ్డి కర్ర పుల్లల్ని ఉపయోగించి, ఓన్లీ గడ్డి ఆ కర్ర పుల్లల్ని ఉపయోగించి తన గూడుని కట్టుకోవడం జరుగుతుంది. గిజిగాడు పక్షి ఎక్కువ చూస్తూ ఉంటాం, చెట్లకు వేలాడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంత మనకు సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకు సెమిస్టర్ 2 ఊరికి పోదాం అనేటువంటి లెసన్. బస్సులు నిలిపేటువంటి స్థలాన్ని ఏమంటామంటే మనము బస్ స్టాండ్ అంటాం. రోడ్డు తయారీలో వాడేటువంటి పదార్థాల బట్టి మనకు రోడ్లని 6 రకాలుగా విభజించవచ్చు. మట్టిని ఎక్కువ యూజ్ చేసేది మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు ఉంటుంది, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు అని చెప్పి మనకు పదార్థాలు, వాటికి వాడేటువంటి పదార్థాలు బట్టి మనకు ఎన్ని రకాలుగా విభజించారు అంటే 6 రకాలు, ఇంపార్టెంట్. నెక్స్ట్ సంజామల పట్టణం ఎక్కడ ఉంది అంటే మనకు కర్నూలు జిల్లాలో ఉందండి. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ చూడండి, ఎరుపు రంగు పడిందంటే అర్థమేమి? ఆగాలి అని. ఆకుపచ్చ రంగు పడిందంటే కదిలి ముందుకు పోవాలి అని. పసుపు లేదా ఆరెంజ్ కలర్ పడిందంటే కదులుటకు రెడీగా ఉండాలి అని చెప్పి అర్థం అన్నమాట. నెక్స్ట్ సైకిల్లో భాగాలు ఏమేమి ఉన్నాయి? పెడల్, సీటు, హ్యాండిల్, చైన్, చక్రము, ఇవన్నీ మనకు సైకిల్లోని భాగాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలు ఉపయోగించమని సూచించింది. ఎందుకు? వాతావరణ కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది, సో వాటిని తగ్గించాలంటే మనము పెట్రోల్ వాడకం ఇవన్నీ తగ్గించాలి అని. సో ఈ విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిపే వాహనాలు యూజ్ చేయడం ద్వారా కాలుష్య కారకం అనేది ఎక్కువగా కాదనమాట. సో ఇందుకు సిఎన్జి అంటే ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ అన్నమాట, సిఎన్జి అనగా. నెక్స్ట్ హెచ్చరికకి యూజ్ చేసేటువంటిది ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువగా మనకు ఈ పెట్రోల్ వాడి కాడ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి హెచ్చరికకు యూజ్ చేస్తారు. సెల్ ఫోన్ వాడకూడదు అనేది, లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి అని, సిగరెట్ తాగకూడదు అనేది, ఇక్కడైతే ఇంజన్ ఆపాలి, ఇంజన్ ఆపివేయాలి అని చెప్పి ఈ విధంగా గుర్తు అనేది చూపడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయాణేతర సౌకర్యాలు ఉపయోగించే వాహనాలు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అంబులెన్స్ కూడా మనకు ప్రయాణ సౌకర్యం సంబంధించింది అనుకుంటున్నారు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారండి క్లారిటీగా, ప్రయాణేతర సామర్థ్యం సౌకర్యాలకు సంబంధించి, అంటే ప్రయాణానికి యూజ్ చేయము అని. అంటే నీకు ఇక్కడ ఎలా అనుకోవాలంటే ప్యాసింజర్స్ అండి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ప్యాసింజర్స్, డైలీ మనం ఇంకా వర్క్స్కి వెళ్తూ ఉంటాం కదా, సో వాటికి సంబంధించి డైలీ పీపుల్స్ వెళ్ళేదానికి సంబంధించండి, ఓకేనా. ప్రయాణేతర సౌకర్యాలు అన్నారు. సో ఉపయోగించే వాహనాలు ఏంటివి? అంబులెన్స్ ఏమన్నా నువ్వు డైలీ జాబ్కి వెళ్ళడానికి లేదా ప్యాసింజర్స్ని మోసుకెళ్ళడానికి వెళ్తున్నావు లేదు కదా, ఎమర్జెన్సీ పీపుల్స్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి అవి యూజ్ చేస్తున్నావు, అంటే ప్రత్యేకంగా ఆ పనికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. రోడ్ రోలర్స్, ఫైర్ ఇంజిన్స్, ప్రోకైలర్, దీన్నే మనము జేసీబీస్ అంటాము. ఇవన్నీ మనకు ప్రయాణానికి యూజ్ చేయము, ప్రయాణేతర సౌకర్యాలకు యూజ్ చేస్తామంట. మనకు ప్రయాణ సౌకర్యాలకి ఏంటి? బస్సెస్, కార్స్, ఇవన్నీ మనకు ప్రయాణానికి సంబంధించినవి వస్తాయి. నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో మనకి 100 పోలీస్ సేవలు, 104, 108 హెల్త్కి సంబంధించి ఏమైనా సలహాలు ఇవ్వడానికి, 108 మనకి ఇంకా అంబులెన్స్, ఇవన్నీ మనకు హాస్పిటల్ చేర్చడానికి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి సేవలు అనేటివి అందించడం అనేది జరుగుతుంది. 100, 104, 108 అనమాట. ముఖ్యమైన రవాణా విధానాలు ఏంటివి? 1 రోడ్డు ద్వారా, 1 విమానాల ద్వారా, వాయు మార్గాలు, జల మార్గాలు, పడవల ద్వారా,
ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటాం. ఇది మనకు ముఖ్యమైనటువంటి రవాణా విధానాలు. నెక్స్ట్ మనకి లెసన్ మాట్లాడుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్. భావ వ్యక్తీకరణ అండి, అంటే కమ్యూనికేషన్. ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని మనము భావ వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ అంటాం. చూడడము, తల ఊపడము, కాళ్ళు చేతులు కదపడము మొదలైనటువంటి శరీర సంజ్ఞల ద్వారా మన భావాలు ఇతరులకు తెలియజేస్తాం. సపోజ్ నీకు అన్నం తిన్నావా అంటే తల ఊపుతాం కదా, ఇట్లా అడ్డంగా ఊపుతాం తినలేదు అంటే. అలాగా కాళ్ళు చేతులు కలపడము, సరే పోనీలే మనకు అన్నం తిన్నామా అంటే చేత లేదు అన్నట్టుగా ఊపుతాం అనమాట. అంటే చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం, తల ఊపడం లేదా చూడడం ద్వారా కూడా మనం ఇక్కడ అంటే ఈ శరీర సంజ్ఞల ద్వారా కూడా నువ్వు నీ భావాన్ని వ్యక్తపరుస్తున్నావు అనమాట. ఓకే, ఇది ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాన్ని వ్యక్తపరచుకోవచ్చు. అది మౌఖిక సంభాషణ ఒకటి, రెండవది శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ అంటే వ్యక్తులు ఒకరితో ఒకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అదే శబ్ద సంభాషణ అయితే వ్యక్తి తన భావాలను ఆలోచనలని హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అనేవాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. ఫేస్ ఫీలింగ్స్ బట్టి మనకి ఇక్కడ చేసుకోవడం. భావ వ్యక్తీకరణ రెండు విధాలుగా జరుగుతుంది. అది ఏంటంటే ప్రత్యక్ష, పరోక్ష. ప్రత్యక్ష ఎలా ఉంటుంది? స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం డైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఇతరుల వ్యక్తుల భావాలను ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరచడము. కరచాలనం అంటే షేక్ హ్యాండ్ అనమాట. షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా మనకు ప్రత్యక్ష భావ వ్యక్తీకరణే అవుతుంది. నెక్స్ట్ పరోక్ష అంటే మనకు దూరదర్శన్ ద్వారా చూడడం ద్వారా సమాచారం తెలుసుకోవడము. ఇది ప్రత్యక్ష కాదు, పరోక్ష అనేది అవుతుంది. ఇది మనకు ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కింది వాళ్ళలో ఏది అని లేదంటే కానిది ఏది అని అయినా అడుగుతారనమాట. దూరదర్శన్ చూడడం ద్వారా సమాచారం తెలుసుకోవడం అనేది పరోక్ష భావ వ్యక్తీకరణ కిందికి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఉంటామన్నమాట, మనుషులతో ఎదురుగా ఉండి లేదంటే మన శరీర కదలికల ద్వారా మన భావాన్ని వ్యక్తపరుస్తామన్నమాట. మన ఆలోచనలు, భావాలు ఇక్కడ ప్రత్యక్షలో. పరోక్షలో అలా ఉండదన్నమాట. ఓన్లీ ఆ సైడ్ నుంచి మాత్రమే వస్తుంది. అది కూడా మన టీవీలో నుంచి, సెల్స్లో నుంచి చూడడము. భావ వ్యక్తీకరణ చరిత్ర ప్రాచీనం నుంచి డిజిటల్కి ఎలా ఉండేది అంటే ఫస్ట్ మనకు డంకాధ్వని ద్వారా ఉండేదండి. తర్వాత పొగ ద్వారా సంకేతాలు ఇచ్చేవాళ్ళు. వేరే ఊరు నుంచి వేరే ఊరికి ఏమైనా యుద్ధాలు వచ్చాయనుకోండి, అట్లా మనకి డంకాధ్వని మోగించడము, అట్లా ఒక్కొక్క రకమైనది ఇచ్చేవాళ్ళు అనమాట సంకేతాలు. నెక్స్ట్ పావురాల ద్వారా లేఖలు పంపుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేశారు? ఇంకొంచెం డెవలప్డ్గా మనుషులు లేదా గుర్రాల స్వారీ ద్వారా ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకేం వాడుతున్నాము? సెల్ ఫోన్స్లోంచి మెయిల్స్ ద్వారా, మెసెంజర్స్ ద్వారా మెసేజెస్ అనేటివి పంపుకుంటూ ఉన్నామన్నమాట. మెసేజెస్ ద్వారా మనము ఒకరి నుంచి ఒకరికి మన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. ఇది మనకు ఫస్ట్ అయితే డంకాధ్వని, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వడం, నెక్స్ట్ పావురాల ద్వారా లేఖలు, నెక్స్ట్ మనుషులు లేదా గుర్రపు స్వారీ ద్వారా, నెక్స్ట్ మెయిల్స్, మెసేజెస్, మెసెంజర్స్ ద్వారా మనము భావాలని వ్యక్తపరచడము. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సంకేత భాష. భావాలని మనము సంకేతాల ద్వారా వ్యక్తపరిచామంటే దాన్నే మనము సంకేత భాష అంటాం. ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ వీటిని సరిగ్గా వినిపించని వాళ్ళు, సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదాంతో ఒకటి మరొకటి తమ భావాలను వ్యక్తపరచుకుంటాయి. దారిలో చీమలు వెళ్తున్నప్పుడు చూడండి, చీమ మళ్ళీ అతుక్కొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి చీమతోనూ అలానే చేస్తూ ఉంటాయి ఇవి. ఎందుకంటే వాటి కాళ్ళు, తల ద్వారా ఏం చేస్తాయి? సమాచారాన్ని, తమ భావాలని ఒకదానికొకటి వ్యక్తపరచుకోవడం అనేది జరుగుతుంది. అది ఎక్కువగా ఆహారం ఎక్కడుంది అనేది మనకి ఇక్కడ సమాచారం ఇచ్చుకుంటాయి అనమాట. అట్లా వెళ్ళేటప్పుడు లైన్స్లో ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి. పక్షులు, జంతువులు వాటికి కలిగేటువంటి కోపం, ప్రేమ, భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తీకరిస్తాయండి. ఫస్ట్ వన్ మనకి చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇది ఏ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ అని అడుగుతారు. దృశ్యన, శ్రవణన, స్పర్శన, రసాయనికన అని అడుగుతారు. చూడాలి. ఫస్ట్ వన్ దృశ్య భావ వ్యక్తీకరణ. ఇక్కడ మనకు తాబేలు, నత్తలు ఏం చేస్తాయండి? ఏమన్నా బెదిరింపుకు గురైనప్పుడు తలను లోపలికి పెట్టుకోవడము లాంటివి చేస్తూ ఉంటాయి. నత్త ఏం చేస్తుంది? దానిపైన ఉన్నటువంటి దాంట్లోకి తలను లోపలికి తీసేసుకుంటుంది అనమాట. అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ అంటే వాటిని అవి దాచిపెట్టేసుకుంటున్నాయి. ఇది మనకు దృశ్య భావ వ్యక్తీకరణ కిందికి వస్తుంది. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? వాటి తోకని ఇలా ఊపేస్తాయి అనమాట. అంటే సంతోషంగా ఉన్నాయి అని అర్థము. సో అంటే ఏ విధంగా కనుక్కుంటున్నామంటే దృశ్యం మనం చూడడం ద్వారా కనుక్కుంటున్నాం. తల లోపల తీసుకెళ్ళిపోతుంది అంటే భయపడింది అని అర్థము. కుక్కలు తోక ఊపాయి అంటే
బాగా సంతోషంగా ఉంది అని అర్థం. అంటే మనకు ఇది మనకు దృశ్యం ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి దృశ్య భావ వ్యక్తీకరణ. శ్రవణ అంటే ఒక సౌండ్ ద్వారా ఆయుగాన్ని వ్యక్తపరిస్తే వాటిని మనం శ్రవణ భావ వ్యక్తీకరణగా చెప్పుకుంటాం. ఏనుగులు ఏం చేస్తాయి? గీంకారం ద్వారా దూరంగా ఉన్నటువంటి ఇతర గుంపులతో మాట్లాడడం అనేది జరుగుతుంది. గట్టిగా గీంకారం పెట్టేసిన ద్వారా. తోడేలు ఏం చేస్తాయి? ఈల వేస్తాయి అన్నమాట. ఈ ఇతర తోడేలను పిలవడానికి అది ఈల వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు సౌండ్ సంబంధించి చూడండి శ్రవణ భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ స్పర్శ అనమాట. ఈ స్పర్శ కుక్కలు పిల్లులు తమ పిల్లల్ని ఏం చేస్తాయి? నాకుతూ ఉంటాయి నాలుకతో. ఆ నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. అంటే ఇది నాలుకతో దాని శరీరాన్ని స్పర్శిస్తుంది కాబట్టి ఇది స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అని చెప్పచ్చు. అలా నాకడం ద్వారా వాటి పిల్లలను అవి శుభ్రం చేస్తాయండి. ప్లస్ ఉద్దీపనం కూడా చేయడం అనేది జరుగుతుంది. కోతులు బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదాన్ని ఒకటి ఏం చేస్తాయి? దువ్వుకుంటాయి అన్నమాట. ఇది కూడా మనకు స్పర్శ కిందికే వస్తుంది. సో నెక్స్ట్ రసాయనిక భావ వ్యక్తీకరణ. మామూలుగా ఎన్ని ఉన్నాయి మనకు? 4 రకాలుగా అయితే దృశ్య, శ్రవణ, స్పర్శ, రసాయనిక. పిల్లలు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దడం అనేది జరుగుతుంది. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపైన దాంతో అలాగా రుద్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, గోక్కున్నట్టుగా అది. ఓకే. పాములు కుక్కలు అంటే ఆ వాసన అనేది ఇంకోసారి గుర్తుపెట్టుకోవడానికి అనమాట. నెక్స్ట్ పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసనా జ్ఞానాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అందుకే చూడండి కుక్క మళ్ళీ వాసన చూసిందంటే బాగా మంచిగా పట్టేస్తుంది అనమాట. ఈ పాములకి కుక్కలకి ఎక్కువ వాసనా జ్ఞానం అనేది కలిగి ఉంటాయి. సో వీటి ద్వారా అవి కనుక్కుంటాయి. నెక్స్ట్ వాగల్ డ్యాన్స్. వాగల్ డ్యాన్స్ అనేది ఏంటంటే తేనెటీగల్లో ఒక రకమైనటువంటి దృశ్య భావ వ్యక్తీకరణగా చెప్పచ్చు. ఇవి ఏవి చేస్తాయంటే కూలి తేనెటీగలు చేస్తాయండి వాగల్ డ్యాన్స్. అన్ని తేనెటీగలు చేయవు, కూలి తేనెటీగలు. అది కూడా ఎందుకు చేస్తాయి? ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా వ్యక్తపరుస్తాయి అన్నమాట. మిగతా వాటికి అక్కడ ఆహారం ముందు తీసుకోండి అన్నట్టుగా మనకు వాగల్ డ్యాన్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఇది కూడా అడిగారండి మనకి. ఏ తేనెటీగలు అంటే కూలి తేనెటీగలండి. ఈ వాగల్ డ్యాష్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన డాష్ భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ. లేదా ఎందుకు చేస్తాయి అంటే ఆహారం యొక్క సమాచారాన్ని ఇవ్వడానికి. ఓకే. నెక్స్ట్ లెసన్ 10th లెసన్ ఆటలు మరియు వినోదం. ఆటలు అనేవి వినోదాత్మకం అండి. వినోదం కోసం ఆడుతూ ఉంటాము. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇది కూడా అడిగారు మనకి. కింది వాణిలో ఇండోర్ గేమ్ కానిది అవుట్డోర్ గేమ్ కానిది అడిగారనమాట. లోపల ఆడే ఆటల్ని మనం ఇండోర్ గేమ్స్ అంటాం. లుడో కానీ, చైనీస్ చెక్కర్ కానీ, టేబుల్ టెన్నిస్ లోపల ఆడతాం కదా. టేబుల్ టెన్నిస్ కూడా లోపల ఇంట్లో అరేంజ్ చేసుకొని మనం ఆడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అవుట్డోర్ గేమ్స్ బయట ఆడతాం అనమాట. అంటే ఖాళీ ప్రదేశాల్లో లేదా క్రీడా మైదానాల్లో ఆడేటువంటి ఆటల్ని మనం అవుట్డోర్ గేమ్స్ అంటాం. ఫుట్బాలు, బాస్కెట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్, క్రికెట్, వాలీబాలు ఇలాంటివన్నీ. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగారు? అవుట్డోర్ గేమ్ కానిది ఏది క్రింది వాటిలో అని అడిగారు. ప్రీవియస్ చూసుకోవాలి. వినోదం అండి. ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసేటువంటి క్రియలనే లేదా చేసేటువంటి పనులనే మనము వినోదము అని అంటాము. నెక్స్ట్ తాడాట ఏమవుతుంది? స్కిప్పింగ్ అనేది మనకు ఇండోర్ గేమ్ అవుతుంది, ఇంట్లో ఆడచ్చు. టెన్నికాయిట్, త్రోబాల్ ఇవన్నీ మనకు బయట ప్రదేశాలు కావాలి, ఖాళీ ప్రదేశం కావాలి. సో అవుట్డోర్ గేమ్స్. చదరంగం, క్యారమ్స్ ఇది కూడా మనం ఇంట్లో ఆడుకోవచ్చు. సో ఇండోర్ గేమ్స్. కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ అండి. హాకీ అనేది అయితే మన జాతీయ క్రీడ. రాష్ట్ర క్రీడ అయితే కబడ్డీ, జాతీయ క్రీడ అయితే హాకీ. నెక్స్ట్ స్థానిక ఆటలు అంటాము కొన్ని. ఈ పైన ఇండోర్ అవుట్డోర్ అయిపోయిన తర్వాత స్థానిక ఆటలు అండి. పల్లెల్లో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడుతూ ఉంటాం కదా, మనం చిన్నప్పుడు ఆడుతూ ఉన్నాం కదా. సో వాటిల్నే మనం ఏమంటామంటే ప్రాంతీయ క్రీడలు లేదా స్థానిక ఆటలు అంటాం. ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కుగిల్లే ఆటలు, తొక్కుడు బిళ్ళ ఆటలు, నేలబండ, కర్రాబిళ్ళ ఇలాంటివన్నీ స్థానికంగా ఆడేటువంటి ఆటలు ప్రాంతీయ క్రీడలు అని చెప్పచ్చు. వీటినే మనం స్థానిక ఆటలు. నెక్స్ట్ బాల్ ఉపయోగించి ఆడే ఆటలు. ఇది కూడా మనకు ప్రీవియస్ అంటే ఇప్పుడు రాలేదు కానీ ప్రీవియస్ స్టేట్లో మనకు వచ్చింది. బాల్ ఉపయోగించి ఆడే ఆటల్లో సరికానిది అని అడిగారనమాట. బాల్ ఉపయోగించి ఆడే ఆటలు ఏవి అంటే క్రికెట్, టెన్నిస్ బాల్ యూజ్ చేసి ఆడతాం. వాలీబాల్లోనూ బాల్ యూజ్ చేస్తాం. బాస్కెట్బాల్లోనూ యూజ్ చేస్తాం. క్రికెట్ ఆడేందుకు వాడేటువంటి క్రీడా పరికరాలు ఏవి? బ్యాటు, బాలు, స్టంపులు. నెక్స్ట్ క్రీడాకారుల సంఖ్య. ఇది కూడా అడిగారండి. చదరంగంలో ఎంతమంది ఉండొచ్చు? 2 ఉండొచ్చు. క్యారమ్స్లో 4 ఉండొచ్చు. ఓకే. ఈ 4 సైడ్ పెట్టుకొని ఆడొచ్చు. కబడ్డీలో ఒక జట్టుకి అయితే 7 ఉండాలండి. కబడ్డీలో ఒక జట్టుకి
11 ఉండాలి. ఫుట్బాల్లో కూడా మనకు 11 మంది అవసరమవుతారు. క్రికెట్లో అయితే ఒక జట్టుకి 11 మంది, కబడ్డీలో ఒక జట్టుకి 7 మంది అండి. ఓకే, అంటే ఒక సైడ్ జట్టుకి, ఇంకో సైడ్ మళ్ళీ 7 మంది కదా. సో అలాగా ఆప్షన్స్లో మీకు ఒక జట్టును బేస్ చేసుకొని ఇచ్చారా, 2 జట్టును బేస్ చేసుకొని ఇచ్చారా అనేది చూసుకోవాలి. పిల్లలు ఆట స్థలంలో రోజుకి కనీసం ఎన్ని గంటలు ఆడాలి అంటే 2 గంటల సేపు ఆడుకోవాలి. అది కూడా టైం కూడా ఇచ్చుండారు మనకి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పిల్లలు ఆడడానికి అనువైన సమయంగా చెప్పచ్చు. నెక్స్ట్, ఇలాగ క్రీడలు ఆడడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఆనందం ఉంటుంది, ఆరోగ్యము పొందుతాము, పరస్పర సహకారం అనేది ఉంటుంది. ఒకరితో ఒకరు ఆడుకోవడం ద్వారా ఒకరి పట్ల ఒకరికి ఐక్యతాభావం పెంపొందుతుంది, పరస్పర అవగాహన అనేది కలుగుతుంది, న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇవన్నీ మనకు ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలుగా చెప్తామండి. ఇవన్నీ మనకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. పిల్లల్లో జట్టులో పనిచేయడానికి సంసిద్ధత చూపడం అనేది జరుగుతుంది. రెడీనెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీస్ చేయడానికి, గ్రూప్స్గా ఫాలో అవ్వడానికి ఏకాగ్రత ఉంటుంది. ఓపిక, వాళ్ళ వంతు వచ్చేంత వరకు వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. అపజయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలు అలవర్చుకుంటాడు. కొంతమంది ఓడిపోతూనే ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు, కోపపడము లేదంటే ఏడ్చేయడము. అది ఇప్పుడు మనకు ఎక్కువగా పిల్లవాళ్ళ క్రీడలు ఎక్కువ ఆడిపించామంటే ఈ సహజమేలే, లాస్ట్ టైం నేను గెలిచా కదా, ఈసారి ఓడిపోయాను. సో ఆ విధంగా మనకి అపజయాన్ని విజయాన్ని ఆనందించడము లాంటి లైఫ్ స్కిల్స్ అనేటివి వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తమ వంతు వచ్చే వరకు ఓపికతో సహనంతో ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకు అబ్బుతాయి అన్నమాట క్రీడలు ఆడించడం ద్వారా. నెక్స్ట్, బృంద స్ఫూర్తి అంటే ఏమిటి? అపజయం ఎదురైనప్పుడు అంటే ఫెయిల్ అయినప్పుడు, ఓడిపోయినప్పుడు కృంగిపోవడము, ఎదుటివారితో వివాదాలకు వెళ్ళడం వంటివి చేయరాదు. అలా చేయకుండా ఆటగాళ్ళు పరస్పర సహారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవడాన్ని మనం బృంద స్ఫూర్తి అని చెప్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం ఐపీఎల్ మ్యాచెస్, ఇవన్నీ ఓడిపోతే ఏమన్నా ఎదుటోళ్ళు కోపడుకోకుండా పొగుడుకోవడము లేదా ఎదుటి వాళ్ళు గెలిచినందుకు గౌరవించడము లాంటివి, ఆ భావాన్ని మనం బృంద స్ఫూర్తి అని చెప్పి అంటాం. ఇది నెక్స్ట్ లెసన్, దిక్కులు మూలలు. ఇదే లాస్ట్ లెసన్. మనకి ఇక్కడ నార్త్ సైడ్, సౌత్ ఉత్తరము దక్షిణము, వెస్ట్ ఈస్ట్ పడమర తూర్పు. ఇక్కడ మనకు సౌత్ వెస్ట్ ఉండేది నైరుతి, నార్త్ ఈస్ట్ ఈశాన్యం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, నార్త్ వెస్ట్ వాయువ్యం. ఇవి మనకు దిక్కులు అన్నమాట. ఇవి అయితే మనము మూలలు అంటాము, వీటిని మూలలు అంటాం. ఇవైతే మనం ప్రధాన దిక్కులు అని అంటాము. ఓకేనా. నెక్స్ట్, సరిహద్దులు అండి. ఒక ప్రాంతం లేదా ఒక భవనం లేదా ఒక ఊరి యొక్క హద్దులనే మనం సరిహద్దులు అని చెప్పి అంటాము. ఓకే. మూల అంటే ఏంటంటే 2 దిక్కుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం మూల అంటాం. పురాతన కాలంలో నావికులు ఎలా కనుక్కునేవాళ్ళు? సూర్యుడు నక్షత్రాల యొక్క పవనాల దిశని బట్టి దిక్కుల్ని కనుక్కునేవాళ్ళు అనమాట. సూర్యుడు ఏ దిక్కునే ఉదయిస్తే అది మనకు తూర్పుగా భావించేవాళ్ళు. నక్షత్రాలు లేదా పవనాల దిశని బట్టి దిక్కుల్ని కనుక్కుంటూ ఉండేవారు. నక్షత్రాన్ని బట్టి ఉత్తర ధ్రువ నక్షత్రం ఏ పక్క ఉంటే అది ఉత్తరం అని చెప్పి కనుక్కుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఏం యూజ్ చేస్తున్నాం? దిక్సూచిని యూజ్ చేస్తున్నాం, జీపీఎస్ యూజ్ చేస్తున్నాం. ఇది అడిగారు మనకి ప్రీవియస్ టెట్లో. మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్ అనగా అని అడిగారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఓకే, ఇది అడిగారు అనమాట ప్రీవియస్ టెట్లో. నెక్స్ట్ అండి, ఒక ప్రాంతంలో మైలురాయి అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశాలే మనం మైలురాయి అని అంటాం. అదేంటి? పాఠశాల. ఇప్పుడు అందరికి తెలిసిందే కదా అది. రే అడ్రస్ ఏమని చెప్పమంటే, ఇక్కడ గవర్నమెంట్ పాఠశాల ఉంది కదా, లేదంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దీని నుంచి ఎదురుగారా అని చెప్తాం. అంటే ఏమని? అది అందరికీ తెలిసిన ప్లేస్ అనమాట. అలాగా ఒక ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రదేశాలని మనం ఏమంటాం? మైలురాయి అని అంటాం. పాఠశాల అయి ఉండొచ్చు, వైద్యశాల అయి ఉండొచ్చు, పంచాయతీ కార్యాలయం కూడా అందరికీ తెలిసి ఉంటుంది. సో పంచాయతీ ఆఫీస్ నుంచి ఇటు నేరుగా రారా, ఎట్లా రారా అని చెప్తాం. సో ఇలాగ మనకి. నెక్స్ట్, దాన్ని మనం మైలురాయి అంటాం. సో గుర్తింపు చిహ్నాలు అంటే ఏంటి? గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటినే మనం గుర్తులు అంటాం అన్నమాట. గుర్తులు అంటే ఏంటి అంటే గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటినే మనం గుర్తులు అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇది నీకేం తెలియజేస్తుంది? ఈ చిహ్నం అనేది గుర్తు, ఒక ఇల్లు అనేటువంటి గుర్తుని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇది పోస్ట్ ఆఫీస్ గుర్తు అన్నమాట. ఇది పిల్లోళ్ళు ఉన్నట్టు, స్కూల్ పిల్లోళ్ళు ఉన్నట్టు. నెక్స్ట్, ఇది
హాస్పిటల్ గుర్తుని తెలియజేస్తుంది. ఇదైతే నీల ట్యాంకు, ఇదైతే చేత్తో కొట్టే చేతి ట్యాంకుని తెలియజేస్తుంది. ఈ విధంగా ఇవి చిహ్నాలు అన్నమాట, గుర్తింపు చిహ్నాలండి. గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటిని మనము గుర్తులు అంటాం. ఇదొక గుర్తు ఇల్లు అని కనుక్కోవడానికి, ఇదొక గుర్తు పోస్ట్ ఆఫీస్ అనేటువంటి కనుక్కోవడానికి, ఇదొక గుర్తింపు చిహ్నం ఈ మనము స్కూలు అనేటువంటి గుర్తు కనుక్కోవడానికి. ఇది మనకు నెక్స్ట్ పటం అండి. గుర్తులతో కూడిన చిత్రాన్నే మనం పటం లేదా మ్యాప్ అంటాం అన్నమాట. మ్యాప్లో చూడండి, నీకేమన్నా రాసింటారా? లేదు కదా. ఇల్లు, లేదంటే ఇక్కడ హాస్పిటల్, ఇలా గుర్తింపు చిహ్నాలు యూజ్ చేసింటాం గుర్తులు అనేటివి యూజ్ చేసింటాం అనమాట. ఈ విధంగా గుర్తులతో యూజ్ చేసి మనం ఒక మ్యాప్ను కానీ తయారు చేసామంటే దాన్నే మనము తయారు చేసామంటే కనుక చిత్రాన్ని, దాన్నే మనం మ్యాప్ అని చెప్పి అంటాము. గుర్తులతో కూడినటువంటి చిత్రము అంటే మనకు ఆ పేపర్లో అన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటుంది, హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది, ఈడైతే స్కూల్ ఉంటుంది, ఓకే, ఇక్కడ పోస్ట్ ఆఫీసు. ఈ విధంగా గుర్తులు అనేటివి తెలియచేయడం జరుగుతుంది. దీన్నే మనం మ్యాప్ అంటాం. ఇక్కడ మూడిటికి డిఫరెన్స్ చూడండి. గుర్తులు అంటే మైలురాళ్ళను తెలియజేస్తాయండి, మైలురాళ్ళను తెలియజేయడం అనేది జరుగుతుంది గుర్తులు అనేది. మైలురాయి అంటే ఏంటి? ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం, అంటే ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశాన్ని తెలియజేసేటివే మనకు గుర్తులు. ఇల్లు, పోస్ట్ ఆఫీస్, స్కూలు, హాస్పిటల్, నీళ్ళ ట్యాంకు, చేతి ట్యాంకు, ఇలాంటివన్నీ. నెక్స్ట్ సమీప ప్రదేశం అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని మనం సమీప ప్రదేశం అని చెప్పి అంటాం. అంటే సమీప అంటే దగ్గరగా ఉండేది, మన చుట్టూ ఉండేది. సో మన ఇంటి చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని మనం సమీప ప్రదేశం అని చెప్పి అంటామండి. ఇది మనకి కన్ఫ్యూజ్ కాకూడదు. గుర్తులు అంటే మైలురాళ్ళని తెలియజేస్తాయి. మైలురాయి అంటే ఏంటి? ఒక ప్రదేశంలో బాగా తెలిసినటువంటి ప్రదేశం, ఒక ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రదేశాన్ని మనం మైలురాయి అంటాం. పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయము, ఇవన్నీ వీటికే ఒక గుర్తింపు చిహ్నాలు ఇస్తే వాటినే మనం గుర్తులు అని చెప్పి అంటాం. ఇదండి మనకు. దీంతో థర్డ్ ఈవీఎస్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. మీకు ఇది క్విక్ రివిజనే బాగుంది అంటే, మీకు ఈ హ్యాండ్ రైటింగే బాగుంది అంటే కనుక మీకు దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. అలా కాకుండా మీకు హ్యాండ్ రైటింగ్ పేజెస్ మీకు బ్లాక్గా ప్రింట్ అవుతున్నాయి అన్నా కూడా మీకు సిస్టమ్ ప్రింటెడ్ కూడా ఉన్నాయండి. 3rd to 10th వరకు ఉన్నాయి. సో అవైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మరి క్లాస్ విన్న వెంటనే మీరు ఒకసారి 3rd EVS ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, 499 కోర్సు. సో దాంట్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. ఈ కోర్సులో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి వెళ్ళి రాయండి. 3rd EVS అనేది ఫ్రీగానే ఉంది. మీకు ఎంత మాత్రం బిట్టు చేయగలుగుతున్నారు కన్ఫ్యూజ్ కాకుండా అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఇదే విధంగా అన్నీ ఉన్నాయి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు
ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయినాయి ప్రీవియస్ బిట్స్ అనేది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.